అతీషిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరు, ఇదంతా కేజ్రీవాల్ కాక్ అండ్ బుల్ స్టోరీ, కథ అల్లుతున్నాడు ఎన్నికల ముందు సింపతి కొరకు అని అనలేను నేను. బీజేపీ కూడా అనదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు నిజంగా రేపు అరెస్ట్ చేస్తారేమో. సో ఎందుకు అనలేను, నాగేశ్వర అనే వాడే కాదు, ఏ విశ్లేషకుడు దీని కాక్ అండ్ బుల్ స్టోరీ కేజ్రీవాల్ కావాలని ఎన్నికల కొరకు చెప్తున్నాడు అని అనలేరు. ఎందుకంటే దిర్ ఇస్ ఎ ప్యాటర్న్, దిర్ ఇస్ ఎ హిస్టరీ. వాట్ ఈస్ దట్ హిస్టరీ, వాట్ ఈస్ దట్ ప్యాటర్న్? జార్ఖండ్ ఎన్నికల ముందు ఏమని సరే అరెస్ట్ చేశారు, మీ కళ్ళ ముందు కనబడదు కదా. ఆ ప్యాటర్న్ ఏంటి? 95% ఈడీ కేసులు, రాజకీయ పొలిటికల్ కేసెస్. ఈడీ నాన్ పొలిటికల్ కేసెస్ చాలా ఉండొచ్చు, పొలిటికల్ కేసెస్లో 95% ప్రతిపక్ష నేతలపైనే పెడుతున్నారు. నెంబర్ 1 ఫ్యాక్ట్. నెంబర్ 2 ఫ్యాక్ట్, 2014 తర్వాత రాజకీయ ప్రత్యర్థులపైన పెట్టే సిబిఐ ఐడి కేసులు గణనీయంగా పెరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్యాక్ట్ నెంబర్ 3, రాజకీయ ప్రత్యర్థులపైన కెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్గా ఉంది. అంటే ఈడీ కేసులు పెట్టిన దాంట్లో యాక్చువల్గా శిక్ష పడేది చాలా చాలా పరిమితమే, ఎందుకంటే ఎవరికి శిక్షలు పడవు. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్యాక్ట్ నెంబర్ 4, సిబిఐ ఈడీ కేసులున్నవారు బీజేపీలో చేర్చడానికి ఎలాంటి అభ్యంతరము లేదు.